హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరి మౌనికాస్ కుకింగ్ ఛానల్. మనం ఈరోజు టేస్టీగా ఉండే స్పాంజ్ దోశ చూడబోతున్నామండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఒక బౌల్ తీసుకునేసి అందులో 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకునేసి వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ క్లీన్ చేసుకునేసి తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ మజ్జిగ వేసుకునేసి అందులో మెంతులు కూడా యాడ్ చేసేసి ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి రైస్ ప్లస్ మజ్జిగని. నెక్స్ట్ 6 అవర్స్ తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి చాలా సాఫ్ట్గా వెన్నలాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బ్యాచెస్ లాగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకునేసి మనం ఓవర్ నైట్ అనేది ఫెర్మెంట్ చేసుకోవాలండి. ఫెర్మెంట్ అయిన తర్వాత ఒక లిడ్ క్లోజ్ చేసుకునేసి ఫెర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి మనం పచ్చిమిర్చి వేపుకోవాలండి. నేను పచ్చిమిర్చి వచ్చేసి కారంకి ప్లస్ పల్లీ చట్నీకి, సో అందుకే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. 2 ఒకటేసారి వేపుకునేసినాను. ఇలా మనం దూరగా వేపుకున్న తర్వాత జస్ట్ బ్రౌన్ కలర్ టర్న్ అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ పార్ట్ తీసుకునేసి సాల్ట్ వేసి మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి. నెక్స్ట్ మనము పల్చగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి అది కూడా కోర్స్గా మనము గ్రైండ్ చేసుకోవాలండి. కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే ఈ దోశలోకి టేస్ట్. ఈ దోశకి ఇదే అండి, కారం మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఫర్మెంట్ అయిన దోశ పిండిలో సాల్ట్, బేకింగ్ సోడా యాడ్ చేసుకుని వాటర్ వేసేసి మనకి ఎట్లా కావాలంటే అట్లా కన్సిస్టెన్సీ కలుపుకునేసి హీట్ అయిన ప్యాన్ పైన వేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసి 2 సైడ్స్ మనం రోస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పల్లీ చట్నీ ప్లస్ కారంతో, అంతే.